ధార్మిక ప్రాంతంగా పేరు కంచిన రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ తాయి బజార్ అక్రమ వసూళ్లకు అడ్డాగా మారింది. తాయి బజార్ నిర్వాహకులు అడిగినంత రుసుము ఇవ్వాల్సిందే, లేకపోతే దుకాణదారులతో దురుసుగా మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారు. దక్షిణ కాశీగా ప్రసిద్ధిగాంచిన వేములవాడలో సుమారు 2000కు పైగా కుటుంబాలు చిరు వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తున్నాయి. అయితే ఫుట్పాత్ పై పూజా సామాగ్రి దుకాణాలు, తోపుడు బండ్లు, రైతుల కూరగాయలు మరియు పండ్ల దుకాణాలు ఇలా ఎన్నో వీధి వ్యాపారులు కొనసాగిస్తున్నారు. అయితే మున్సిపల్ విభాగానికి ఆదాయాన్ని పెంచే దిశగా నిర్వహిస్తున్న తాయి బజార్ టెండర్ నిర్వహించగా పట్టణానికి చెందిన ఓ మహిళ తాయి బజార్ టెండర్ ను దక్కించుకున్నారు. ఇప్పుడు ఇవ్వకుంటే కాయలు లావట్టంటూ 250 కోలన్న కక్క అమ్మిన రూపాయి చిన్న లొల్లిలు పెట్ట తీసుకుపోయి సంచులు అటు వారే సత్తా మీ దగ్గర నుంచి ఎంత తీసుకుంటాడే 200 అంటే లేకపోతే సంచులు తీసుకుపోతాడట. అంత పట్టి లేకుండా గిరాకున్నదని ఆగిపోయింది. లేకపోతే కాయలు ఎత్తుకపోతాడంట. ₹50 చిట్టిస్తాడా? వీటి గురించి ఉన్నది. టాటా ఏసీ ఇంకా సోలార్ వ్యాన్లకు ₹100. మీరు ఇక్కడ కూర్చున్నందుకు కేవలం ₹10 కట్టాలి. మీరు ఇక్కడ కూర్చున్నందుకు వాళ్ళకి కట్టాల్సిన ఛార్జెస్ కేవలం ₹10 మాత్రమే. ఇది పండ్లు ఇక్కడ పెట్టినందుకు ఇవన్నీ కట్టుడు అట ఎత్తుకపోయి ఆఫీసులో పెడతారు. ఏ సార్ వచ్చిండు? మా సార్ లేవు సార్. దేని గురించి గుంజుకపోతే ఆఫీసులో పెడతారు. ముంజలు కొట్టే పోతారు. ముంజలు ఎత్తుకోలేదు స్కానర్ కొట్టి ఏంటంటే లెక్క ఏంటంటే మీకు కంప్లీట్ ఫ్రీయే ఛార్జ్ చేస్తాడా? కంప్లీట్ ఫ్రీ అయినా మీకు? ఫ్రీ ఎవరన్నా ఇస్తారా? ఇప్పుడు మీరే అన్నారు కదా ఫ్రీ అని. అమ్మ నేను అడిగింది తాయి బజార్ గురించి, మిమ్మల్ని వేరే దేని గురించి అడగలేను. ఎంత తీసుకుంటాడు? బండికి 100. అక్కడ కూర్చోడానికి వేరేనా మొత్తం ఇన్క్లూడ్ అదంతా? అసలు సమాచారానికి కింద మొత్తం కావాలని అడిగితే ఏదో సముదాయిస్తున్నారు తప్ప అడ్జస్ట్మెంట్ తప్ప ఇది కరెక్ట్ రైతులకు న్యాయం జరుగుతలేదు. వాస్తవంగా ఎంత ప్లస్గా ఎంత వెడల్పు జాగ ఉంటే ఇంత అన్న గంపలక ఇంత కాకుండా ఏంటంటే మున్సిపాలిటీ వాళ్ళు బోర్డు గతంలో 20 years కింద నేను తిరుగులకు ఇచ్చేది. నాకు అప్పుడు ఆయన బీజేపీ ఆయన కమిషనర్ ఉండే, చైర్మన్ ఉండే. అక్కడ బోర్డు పెట్టించినాం, సంచికి గింత, ఎడ్ల బండికి గింత, గంపకి గింత. వాస్తవంగా ఇక్కడ కూడా మున్సిపాలిటీలు పట్టించుకొని మా రైతులు కూడా ఐక్యత లేదు. ప్రతి ఎంత చిట్టి అనేది చిట్టి ఇస్తలేదు, మళ్ళీ పైసలు ఇస్తున్నా చిట్టి ఇస్తున్నారు. ఇదేంటంటే ఒకసారి అయితే నేను రైతుని, నాకే నేను అంత తెచ్చింది 10 కిలో మునక్కాయల కాదు, దానికి 10 కిలో ఇవ్వమంటాను. నేను అసలు ఇవ్వలేదు. సెంట్రల్ కమిషనర్కు 1 year బ్యాక్. ఏంటంటే పుట్టుకుంటూ తిట్టింది తప్ప సమస్య పరిష్కారం అయితే లేదు. బోర్డు పెట్టియాలి ఇక్కడ. ఏది ట్యాక్స్ కడుతున్నప్పుడు ఒక్కసారి కొడిమేలట పాపం మక్క కంకులు అమ్మచ్చారు. ఆనాడు కమిషనర్ లేడు. మేము ఏంటంటే ఆమె చదువుకున్న అమ్మాయి నేనే కంకులకు పోయినా ₹100 వసూలు చేస్తున్నారు. అసలు ఏ పద్ధతిగా ఏం కదా? వాస్తవంగా ఏంటంటే ఇది పద్ధతి ఉండాలి. చిట్టితూనే ఏం లేదు. వాస్తవంగా రిసిప్ట్ ఇవ్వాలి. ఇంకొకటి మీరు ఎవరైనా పర్లేదు కానీ ఒక బోర్డు ఏర్పాటు చేయాలి. అక్కడ మార్కెట్ ఏది పేద అక్కడ బోర్డు పెట్టి గంపకు గింత, సంచికి గింత, ట్రాక్టర్కి గింత. అప్పుడు ఎడ్ల బండి ఉండే గతంలో, ఎడ్ల బండికి గింత అని అట్లా ఉండాలి. కానీ ఈ అడ్మినిస్ట్రేషన్ సరిగ్గా లేదు.